నమస్తే, నేను మీ రఘు మాస్టర్. వంశీ ఎలా పరిచయం అని మీరు అడిగారు. దానికి నేను చక్కటి డీటెయిల్స్తో మీకు చెప్తాను. పసలపూడి అనే ఒక ఊరుంది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో. అక్కడి నుంచి వచ్చిన ప్రొడ్యూసర్స్ గీతాకృష్ణ కంపెనీస్ పేరిట ఏడిది నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన సినిమా చేశారు. సినిమా పేరు సిరిసిరిమువ్వ. దానికి డైరెక్టర్ గారు ది గ్రేట్ కె విశ్వనాథ్ గారు, కెమెరా విఎస్ఆర్ స్వామి గారు. నేను అప్పుడు ఆయన దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నాను. ఆయన నుంచి బయటకు వచ్చి భక్త కన్నప్ప బాపు గారితో ఒట్టగూడలో చేసి ఇటు షిఫ్ట్ అయితే రాజమండ్రిలో ఈ సినిమా సిరిసిరిమువ్వ. ఆ సినిమా చేసిన ప్రొడ్యూసర్లు సరే ఆఫీస్లో మెడ్రాస్లో ఆఫీసులో ఉంది. ఆఫీస్ వెనకాల ఒక రూమ్ ఉండేది. ఆ రూమ్లో కొంతమంది కుర్రవాళ్ళు ఉండేవాళ్ళు. అందులో వంశీ ఒకడు. ఆనంద్ అని చెప్పేసి ఏఎల్ ఆనంద్ అని చెప్పి కేవి మహోదయన్ గారి దగ్గర అసిస్టెంట్, మ్యూజిక్ సెక్షన్ అనమాట. అతను హైదరాబాద్ కుర్రాడు. తర్వాత నాకు రూమ్మేట్ అయ్యాడు. కళ్ళు నాతో పాటు కలిసి మేము ముగ్గురం, తను, ఆనంద్, విజయ్ కుమారు, నేను కలిసి కళ్ళు కూడా ప్రొడ్యూస్ చేసాం. అక్కడ ఫస్ట్ పరిచయం వంశీ. తర్వాత మళ్ళీ ఒక సినిమా అమానుష్, బెంగాల్లో చాలా పెద్ద హిట్ అనమాట. దాన్ని తెలుగులో వి మధుసూదన్ గారి డైరెక్షన్లో ఎదురీతగా తీయబడింది. ఎన్టీ రామారావు గారు, వాణిశ్రీ, మిగిలిన అందరూ ఉన్నారు. ఎదురు లంకలో తీయడం జరిగిందనమాట. ఇది కోనసీమ అంటాం కదా, అక్కడ కూడా నాకు వంశీ మళ్ళీ ఫ్రేమ్లోకి వచ్చాడు. అప్పుడు వి మధుసూదన్ రావు గారి దగ్గర తను అసిస్టెంట్గా, అప్రెంటిస్ ఒక విధంగా చెప్పాలంటే. అప్పుడప్పుడే జస్ట్ డైరెక్షన్ దగ్గర నేర్చుకుంటాడు, కొంచెం డైరెక్షన్ మ్యాటర్స్ నేర్చుకుంటున్నాడు. అలాగే మళ్ళీ అక్కడ కలిశాడు. అతను ఆల్రెడీ రైటరు, ఎప్పటి నుంచో, చాలా చిన్నప్పటి నుంచి కూడా మంచి రైటరు, మంచి కలం, బలం ఉన్న కలం. సో చిన్న రాశాడు. దాంతో మధుసూదన్ రావు గారు సరే రా నా దగ్గర కొంచెం వర్క్ చేయని చెప్పి అనడంతో ఆయన అసిస్టెంట్గా కూడా నాకు ఆ సినిమాలో పరిచయం అయ్యాడు. తర్వాత ఇద్దరం కలిసి కొంచెం సినిమా మ్యాటర్స్లో ఇద్దరం మాట్లాడుకునేవాళ్ళం. ఏజ్ గ్రూప్ కూడా ఒకటే, నాకంటే 2 సంవత్సరాలు చిన్నవాడు. ఇద్దరం కలిసి కూడా పెద్ద ఇది కాదు, నేను అతను ఒక రేంజ్ పొట్టివాళ్ళం ఉంటాం కదా. వంశీ మరీ పొట్టు కాదు కానీ, నాంత పొట్టు కాదు కానీ. సో సినిమాకి వచ్చేయడానికి ఇద్దరు ఫ్రీక్వెన్సీ ఒకటే. విడిగా సైకాలజీస్ వేరు, కంప్లీట్ ఎంటైర్లీ డిఫరెంట్. బట్ సినిమాకి వచ్చేయడానికి ఇద్దరం కూడా ఒకే రకమైన ఆలోచనలు, ఒకే రకమైన టేస్ట్, ఒకే రకమైన అబ్జర్వేషన్స్తో ఉండేవాళ్ళం. దాంతో మాకిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ వచ్చింది.